గొర్రెల స్కామ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కు సహకరించిన మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ అంజిలప్ప, ఎండీ కృష్ణయ్యలను అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు వీరిని రిమాండ్ కూడా తరలించారు. మరికొంతమంది అధికారుల పాత్రపై విచారణ కూడా జరుపుతున్నారు. పశుసంవర్ధక శాఖపై విజిలెన్స్ విచారణ అయితే కొనసాగుతోంది. గొర్రెల స్కామ్ కేసులో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇద్దరు అధికారులనైతే విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మరికొంతమంది పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, భవానీ, ఈ గొర్రెల స్కామ్ ఏసీబీ ఏదైతే కేసు దర్యాప్తు కొనసాగుందో దీంట్లో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే 4 అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి ఆ తర్వాత కస్టడీలో అనేక విషయాలు తెలుసుకున్న నేపథ్యంలో ఈ స్కామ్ లో మరో 2 వ్యక్తుల ప్రమేయం ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కు సహకరించిన మరో 2 అధికారులను గత రాత్రి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ అంజిలప్ప, అలాగే ఏడీ కృష్ణయ్యలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అంతేకాకుండా మరికొంతమంది అధికారుల పాత్ర కూడా దీంట్లో ఉన్న నేపథ్యంలో వారి ఆధారాలు సేకరించడంలో ఏసీబీ అధికారులు పనిలో పడ్డారు. వీరందరినీ కూడా ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే విషయం పైన ఆరా తీసి వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు మరో 2 అధికారులను అరెస్ట్ చేయడంతో ఈ అరెస్టుల సంఖ్య దాదాపు 6కు చేరింది. ఇంకా అంతేకాకుండా అప్పుడు పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ పాత్ర ఏంటి అనే అంశం పైన అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ కేసు వ్యవహారం ఏసీబీ దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఈ గొర్రెలు చేపలు ఈ స్కీమ్ నిధులకు సంబంధించిన ఈ రికార్డులను విజిలెన్స్ అధికారులు కూడా మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంట్లో ఏదైతే ఈ పశుసంవర్ధక శాఖలో చాలా కీలకమైన ఫైళ్లు మాయమైన ఘటన పైన కూడా ఇప్పటికే ఒక నివేదిక తయారు చేసిన విజిలెన్స్ అధికారులు ఈ రోజు రేపు మరో 2 రోజుల్లో ఆ నివేదికను ప్రభుత్వానికి కూడా అందజేసే అవకాశాలు లేకపోలేదు. భవాని, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.